హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీ బ్రెడ్ రోల్. తయారీ విధానం చూద్దాం రండి. సింపుల్ అండ్ ఈజీ, మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసేవచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా. ఫస్ట్గా ఆలు తీసుకోవాలి, కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. తర్వాత బాయిల్ అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని బాయిల్ చేసుకున్న ఆలుని పిలప్ చేసుకొని అందులో వేసుకోవాలి. మొత్తం ఆలు అన్నీ వేసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న ఆలులో కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ వచ్చేసి కారం, చిటికెడు పసుపు, కొంచెం కసూరి మేతి తీసుకొని నలుపుకొని వేసుకోవాలి. చిటికెడు వచ్చేసి గరం మసాలా, తర్వాత దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ ఆలుకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బ్రెడ్ తీసుకొని 4 సైడ్స్ ఈ విధంగా అడ్జస్ట్ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత కొంచెం వాటర్లో ఈ విధంగా డిప్ చేస్తూ వాటర్ని తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఆలు మసాలాని ఈ బ్రెడ్ మధ్యలో పెట్టుకొని ఈ విధంగా రోల్లా చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అన్ని రోల్స్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ రోల్ని తీసుకొని బ్రెడ్ క్రమ్స్లో ఈ విధంగా డిప్ చేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఫైనలీ తయారైపోయాయి బ్రెడ్ రోల్స్. ఈ విధంగా నేను చెప్పినట్టు తయారు చేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ చాలా ఇష్టపడతారు, ఇష్టంగా తింటారు. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.